ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు వస్తూ యెరూషలేమునకు ఆయన వస్తూ దేవుని మందిరానికి వెళ్ళినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనం నుండి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరమనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారనెను. ప్రియులారా, స్వయాన యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన మాటలు ఇవి. యేసు ప్రభు మందిరానికి వచ్చినప్పుడు ఆ మందిరములో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. అనగా మందిరంలో దేవునికి ఇష్టం లేని పనులు జరుగుతూ ఉన్నాయి. మందిరము దేనికి గుర్తు అంటే మానవుని యొక్క జీవితానికి గుర్తు, మానవుని యొక్క హృదయానికి గుర్తు. మందిరంలో దేవునికి ఇష్టం లేని కార్యాలు జరిగినప్పుడు చూచిన ప్రభు వాటన్నిటిని కూడా వెళ్ళగొట్టాడు, మందిరాన్ని శుభ్రం చేశాడు. అలాగే మానవుని జీవితాన్ని ఈ లోకంలో శుభ్రం చేయగలిగిన మందు ఏదైనా ఉంది అంటే ఈ ప్రపంచంలోనే అలాంటి మెడిసిన్ మందు ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు. మానవుని యొక్క హృదయము పవిత్రముగా పరిశుద్ధమైనటి మందిరంగా ఉండాలి అంటే ఒక రక్తం కావాలి. అది ఏ రక్తము? మానవుని రక్తము కాదు, జంతువుల రక్తము కాదు. అనగా పవిత్రమైన పరిశుద్ధమైన రక్తము కావాలి. అలాంటి రక్తము ఈ లోకంలో ఎక్కడైనా ఉందా అని దేవుడే చూచినప్పుడు ఎక్కడ కూడా అలాంటి రక్తము కనిపించలేదు. కాబట్టి మానవుని తన స్వహస్తాలతో ప్రాణాత్మ దేహాలతో సృజించిన సృష్టికర్తనటి ప్రభు ఆయనే ఈ లోకానికి పరిశుద్ధుడుగా జన్మించాడు. పవిత్రమైన పరిశుద్ధమైనటి రక్తాన్ని మానవుని కొరకు చిందించాడు. మానవునికి పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం ఇవ్వడానికి యేసు ప్రభువారు తన రక్తము చిందించవలసిన పరిస్థితి ఏర్పడింది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను రక్షించును, శుభ్రం చేయును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, అవును, మానవుని యొక్క హృదయంలో చెడు తలంపు ఉంది, చెడు ఆలోచన ఉంది. అపవిత్రమటి తలంపులతో మానవుడు జీవిస్తున్నాడు. కాబట్టి శాంతి, సమాధానము, నెమ్మది, ప్రశాంతత, ఆరోగ్యం లేని పరిస్థితి. నీ హృదయము ఆరోగ్యంగా ఉండాలి, నీ మనస్సు, నీ తలంపులు పవిత్రంగా ఉండాలి. అవి ఎప్పుడు ఉంటాయంటే యేసు ప్రభువారు శుభ్రం చేసినప్పుడే, యేసు ప్రభువారు బాగు చేసినప్పుడే. దేవునికి ఇష్టం లేని కార్యాలు మన జీవితంలో ఉన్నట్లయితే ప్రభు సన్నిధానంలో మనము ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. యేసు ప్రభు కలిగిన మంచి మనసుతో జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. అలాంటి తీర్మానంలో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం వింటున్న మనలను బహుగా దీవించునుగాక. ఈరోజు వాగ్దాన వాక్యం చదువుకుందాం. 139వ కీర్తన 23వ వచనం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతునటి మా ప్రభువా, అవును ప్రభువా, దావీదు మహారాజు నా హృదయాన్ని పరిశోధించి తెలుసుకొనుము. ఈ లోకంలో ప్రభువా నాయనా, మానవుని హృదయాన్ని శుభ్రం చేయగలిగిన మెడిసిన్, మందు ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు. స్వయాన మీరే మానవుని శుభ్రం చేయడానికి, పరిశుద్ధునిగా చేయడానికి పవిత్రమటి మీ రక్తాన్ని చిందించారు. మీకు స్తోత్రం ప్రభువా. మీరు యెరూషలేము మందిరానికి వచ్చినప్పుడు అక్కడ క్రయ విక్రయాలు జరుగుతున్నప్పుడు వాటన్నిటినీ కూడా ప్రభా మీరు శుభ్రం చేశారు, పరిశుద్ధపరిచారు. నా మందిరము ప్రార్థనా మందిరము అని సెలవిచ్చారు నాయనా. ఆ మందిరము మా జీవితాలకు, మా హృదయాలకు సాదృశ్యంగా ఉన్నాయి.
మా జీవితాల ద్వారా, మా హృదయాల ద్వారా మీ నామం మహిమపరచబడాలి. మాలో ఆత్మస్వరూపిగా నిత్యము నివాసిగా ఉండాలని ఈ యొక్క ప్రాణము, ఆత్మ, దేహము, ఈ శరీరం ఇచ్చిన దేవుడు కనుక మీకు స్తోత్రం ప్రభువా. వాక్యం వింటున్న మా ప్రియులను పేరు పేరున దీవించండి. వారి హృదయాల్లో నిత్య నివాసిగా మీరు ఉండి శాంతి, సమాధానము, నెమ్మది, ఆరోగ్యము, బలము దయచేయమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.